Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి ముందు క్లాస్లో చెప్పాను. ఈరోజు క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ చూద్దాము. థియరీస్ కూడా స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. 2 రకాలైన థియరీస్ ఉంటాయని, ఒకటి మోడర్న్ అప్రోచ్ అని, ఇంకో ట్రెడిషనల్ అప్రోచ్ అని చెప్పాను కదా. మళ్ళీ మోడర్న్ అప్రోచ్లో మనకి 3 రకాలు. ఒకటేమో ఎన్ఐ థియరీ, ఎన్ఓఐ, ఎంఎం కదా. సో ఒక్కసారి రీక్యాప్ లాగా చూసుకున్న తర్వాత థియరీస్ గురించి మాట్లాడదాము. క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ 2 రకాలు, మోడర్న్ అప్రోచ్ అండ్ ట్రెడిషనల్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్లో మనకి 3 రకాలు. నెట్ ఇన్కమ్ అప్రోచ్, ఎన్ఐ థియరీ. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఎన్ఓఐ థియరీ. మొడిగ్లియాని మిల్లర్ అప్రోచ్, ఎంఎం థియరీ. ఓకే, సో ఫస్ట్ మనం ఇవన్నిట్లో ముందు ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. నెట్ ఇన్కమ్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఈ 2 మాట్లాడుకుందాము. అయితే నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటే ఏంటి? ఇప్పుడు చూస్తే కనుక సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యాజ్ పర్ నెట్ ఇన్కమ్ థియరీ, a firm can increase its value or lower the overall cost of capital. దీని ప్రకారం అంట కంపెనీ క్యాన్ ఇంక్రీజ్ ద వాల్యూ, కంపెనీ యొక్క దాని వాల్యూని ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని తగ్గించవచ్చు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అది కొంచెం కాస్ట్ పడుతుంది కదా, దాన్ని తగ్గించుకోవాలి. ఎట్లా? బై ఇంక్రీజింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ డెట్ ఇన్ ది క్యాపిటల్ స్ట్రక్చర్. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎట్లా తగ్గించుకోవాలంటే, మనం ఎప్పుడు కావాలన్నా ఫండ్స్ కావాలన్నా మీరు ఈ డెట్ని ఎక్కువ ఇంక్రీజ్ చేయండి అంటున్నాడు. ప్రపోర్షన్ ఆఫ్ డెట్ని ఇంక్రీజ్ చేయమంటున్నాడు. ఇంక్రీజ్ చేస్తే మీకు ఇది తక్కువ పడుతుంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ పడుతుంది. ఎందుకని? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ కానివ్వండి, ఆ షేర్స్లో మళ్ళీ ప్రిఫరెన్స్ అన్నా కానీ ఈక్విటీ షేర్స్ కానివ్వండి, ఇష్యూ ఆఫ్ షేర్స్ అనుకోండి, అది ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రెండిట్లలో ఏది మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ పడుతుంది? ఏది తక్కువ పడుతుంది? కాస్ట్ ఆఫ్ డెట్ తక్కువ పడుతుంది. కాస్ట్ ఆఫ్ డెట్ యొక్క కాస్ట్ అనేది మనకి తక్కువ పడుతుంది. ఎందుకని? మనం కాస్ట్ ఆఫ్ అంటే డెట్ ఇష్యూ చేసినప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్ ఇస్తాం కదా, ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది కదా మనకి. ట్యాక్స్ బెనిఫిట్ దొరికిందంటే మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గినట్టే కదా. అందుకనే ఈ థియరీలో ఏమంటాడంటే, యూజ్ డెట్ మోర్. నీకు ఎప్పుడు కావాలన్నా ఫండ్స్ రేస్ చేయాలనుకున్నా కానీ డెట్ని ఇంక్రీజ్ చేయి, డిబెంచర్స్ని ఎక్కువ ఇష్యూ చేస్తే వాటి మీద నీకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. క్యాపిటల్ స్ట్రక్చర్ కదా, క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాము. తగ్గుతుంది నీకు అంటున్నాడు. సో కాబట్టి యూజ్ మోర్ డెట్ ఇష్యూ చేస్తే మనకి వాడికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ దొరుకుతుంది కాబట్టి దట్ ఈస్ బెటర్ అంటున్నాడు. అయితే ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే, ఈ 3 అజంప్షన్స్కి లోబడి పనిచేస్తుంది. ఏంటవి? ఒకటి, దెర్ ఆర్ నో కార్పొరేట్ ట్యాక్సెస్ ఇంక ఎక్కువ ట్యాక్సెస్ ఏమీ లేవు అని అనుకుంటున్నాము. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ దొరుకుతుంది, మళ్ళీ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ పడితే కనుక మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదు కదా. కాబట్టి అజ్యూమింగ్ దట్ దెర్ ఆర్ నో కార్పొరేట్ ట్యాక్సెస్. ఇంకేంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లెస్ దెన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ డెట్ ఎప్పుడైనా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కంటే తగ్గుతుంది. ఎందుకని ఇప్పుడే చెప్పాను. ఎందుకు? దాని మీద ఇంట్రెస్ట్ మీద మనకి ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి, ట్యాక్స్ రిబేట్ ఉంటుంది కాబట్టి. అట్లాగే ఇంకొక అజంప్షన్ ఏంటంటే, యూజ్ ఆఫ్ డెట్ డస్ నాట్ చేంజ్ ద రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. యూజ్ ఆఫ్ డెట్ని ఎక్కువ యూజ్ చేస్తే అది రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ది ఇన్వెస్టర్కి ఏమీ ఫరక్ పడదు అంటున్నాడు. ఈ 3 అజంప్షన్కి లోనయ్యి మనకి ఎన్ఐ అప్రోచ్ వర్కౌట్ అవుతుంది. ఎన్ఐ అప్రోచ్లో మనం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఫర్మ్ యొక్క వాల్యూ అంటే కనుక అది ఒక చిన్న ఫామ్లో ఉంది. S ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ బై కేఈ. ఎస్ అంటే ఏంటి? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఓకే, మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ. అండ్ ఎన్ఐ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత ఎర్నింగ్స్ వస్తుంది అది. ఓకే, అండ్ కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇది చిన్న ఫార్ములా ద్వారా మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు క్యాపిటల్ స్ట్రక్చర్ని. కానీ మనకి ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది చూడండి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అనేది ప్రొఫెసర్ డేవిడ్ డ్యూరెండ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఈ అప్రోచ్లో ఏమంటాడంటే, ఇక్కడేమో మనం యూజ్ డెట్ మోర్ అన్నాం కదా, ఈ అప్రోచ్లో ఏమంటాడంటే మీకు సింపుల్గా చెప్తాను. మీరు డెట్ ఇష్యూ చేసినా ఏది ఇష్యూ చేసినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్కి ఏం పెద్ద ఫరక్ పడదు. అక్కడ ఏదో తగ్గుతుంది, అది మంచిది ఇది మంచిది అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్.
వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే కనుక కంపెనీకి యొక్క ఏమంటారు, కంపెనీ యొక్క మార్కెట్ కండిషన్స్ కానివ్వండి, రిస్క్ లెవెల్ కానీ అవి ఫరక్ పడుతుంది. మీరు డెట్ ఇష్యూ ఇంక్రీజ్ చేసినా, ఏది ఇంక్రీజ్ చేసినా తగ్గించినా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ క్యాపిటల్ స్ట్రక్చర్ మీద ఫరక్ పడదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫర్మ్ డిపెండ్స్ ఆన్ ఎన్ఓఐ అండ్ బిజినెస్ రిస్క్. మార్కెట్ యొక్క వాల్యూ అంటే మార్కెట్ క్యాపిటల్ స్ట్రక్చర్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? బిజినెస్ రిస్క్ మీద, నాట్ ఆన్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది దాని మీద డిపెండ్ అయ్యి, దేని మీద అంటే బిజినెస్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. దీనికి కంటిన్యూషన్గా చూడండి, ద చేంజ్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్, సిఎస్ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్, ద చేంజ్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్ విల్ నాట్ లీడ్ టు ఎనీ చేంజ్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. మీరు క్యాపిటల్ స్ట్రక్చర్లో కొంచెం పెంచినా తగ్గించినా అది మన టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్కి ఏమీ ఫరక్ పడదు అంటున్నాడు. అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్స్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మార్కెట్ ప్రైస్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కానీ దేనికి ఎక్కువ పెద్ద ఫరక్ ఏం పడదు అంటున్నాడు. అర్థమైందా? సో ఇది నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. దీనికి కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అజంప్షన్ ఇక్కడ ఉన్నది సేమే, దేర్ ఆర్ నో కార్పొరేట్ ట్యాక్సెస్. ఇక్కడ కూడా మనం కార్పొరేట్ ట్యాక్సెస్ లేవని అనుకుంటున్నాం. ఇంకా తర్వాత ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిమైన్స్ కాన్స్టెంట్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఓవరాల్ మొత్తంగా అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు అనుకుంటున్నాము. ఇంకా మూడవది, ద మార్కెట్ క్యాపిటలైజెస్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఎ హోల్. మార్కెట్ డిసైడ్ చేస్తుందంట వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అనేది. వీళ్ళు పెంచినా తగ్గించినా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్. మార్కెట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్, క్యాపిటలైజెస్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఎ హోల్. అంటే మార్కెట్లో వాల్యూ పెరిగిందనుకోండి దీని వాల్యూ పెరుగుతుంది, తగ్గిందనుకోండి ఇది తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ ఈజ్ capitalizing, market is deciding. Okay, these are the 3 assumptions. ఇంకా దీంట్లో మనము మా షేర్స్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చిన్న ఫార్ములా, V is equal to EBIT by KO. V అంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ని ఎట్లా అంటే V ఇది వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ ఎన్ఓఐలో అంటే EBIT by KO, సింపుల్ ఫార్ములా. EBIT అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. కేఓ అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆల్ టుగెదర్. ఓకే, ఈ చిన్న ఫార్ములా ద్వారా మనము ఎన్ఓఐలో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీని డిసైడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? రెండు. అక్కడ యూజ్ డెట్ అంటున్నాడు, ఇక్కడ యూజ్ అంటే ఇష్యూయింగ్ డెట్ ఆర్ షేర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదేం పెద్ద ఫరక్ పడదు అంటున్నాడు. ఏం ఫరక్ పడుతుంది అంటే క్యాపిటల్కి మార్కెట్ వాల్యూ, మార్కెట్లో ఉన్న రిస్క్, మార్కెట్లో ఉన్న కండిషన్స్ అది ఫరక్ పడుతుంది అంటున్నాడు. ఈ రెండు అర్థమైనాయా? ఈ రెండు నేర్చుకున్నాం. ఈ రెండు నేర్చుకుంటే దీన్ని నెక్స్ట్ తర్వాత చెప్తాను. ముందు దీనికి వెళ్ళిపోదాము. దీన్ని ఎందుకు పక్కన పెట్టారు మేడం అంటే ఈ రెండింటి కాంబినేషనే ట్రెడిషనల్ అప్రోచ్. కాబట్టి ఇది రెండు అయిపోయింది కాబట్టి ఇది నేర్చుకుని తర్వాత ఎంఎం అప్రోచ్ ఇది మొత్తం క్లీన్ చేసి బోర్డు క్లీన్ చేసి మళ్ళీ క్లియర్గా మోడిగ్లియాని మిల్లర్ చెప్తాను. ఫస్ట్ దీన్ని చూద్దామా, ట్రెడిషనల్ అప్రోచ్. ఎందుకు ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ట్రెడిషనల్ అప్రోచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ నెట్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. ఎన్ఐ ఎన్ఓఐ కాంబినేషనే మనకి ట్రెడిషనల్ అప్రోచ్. దీన్ని అందుకని ఇంటర్మీడియట్ అప్రోచ్ అని కూడా అంటారు. ఇక్కడ రాశాను చూడండి, ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ ఎన్ఐ అండ్ ఎన్ఓఐ. దీన్ని మనం ఇంటర్మీడియట్ అప్రోచ్ అని కూడా అంటాము. అయితే ఇదేం చెప్తుంది అంటే కనుక మీకు ముందు అది మొత్తం చెప్పే ముందు చెప్తాను సింపుల్గా. ఇక్కడ ట్రెడిషనల్ అప్రోచ్లు ఏమంటుందంటే మీరు డెట్ ఈక్విటీ ఇష్యూ చేయండి మీకు ఎప్పుడు ఫండ్స్ కావాలన్నా, బట్ అప్ టు సర్టన్ లెవెల్, ఒక లెవెల్ దాకా ఇష్యూ చేయండి, ఒక లెవెల్ దాకా యూ కెన్ యూజ్ ఇట్. ఆ లెవెల్ దాటింది అంటే కనుక కంపెనీకి పెద్ద యూజ్ అవ్వదు, మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది. సో అక్కడ మన కంపెనీ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ టు ద డిక్లైనింగ్ స్టేజ్, తగ్గుతూ ఉంటుంది అది అని చెప్తుంది అనమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి ఇది. ద మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ క్యాన్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అప్ టు సర్టన్ లిమిట్ ఓన్లీ. మిక్స్ ఆఫ్ అంటే మనం ఎప్పుడైనా డెట్ ఈక్విటీని ఇంక్రీజ్ చేస్తాం కదా, అవసరమైనప్పుడు మనకి ఎప్పుడు ఫండ్ కావాలన్నా అవే ఇష్యూ చేస్తాం. కాబట్టి ద మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ క్యాన్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఫర్మ్ అప్ టు సర్టన్ లెవెల్. ఆ వాల్యూ అనేది కంపెనీ యొక్క వాల్యూ అనేది ఒక సర్టన్ లెవెల్ దాకా ఇంక్రీజ్ చేస్తుంది. బియాండ్ దట్, అది దాటితే బియాండ్ దట్ లిమిట్ ద ఫినాన్షియల్ లెవరేజ్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ WACC అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్.
బియాండ్ దట్ అది దాటినాక ఏమవుతుందంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ లివరేజ్ అది అనేది కంపెనీ యొక్క బర్డన్ అనేది అది ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ డబ్ల్యూఎస్సి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది పెరుగుతుందట. నువ్వు ఒక లెవెల్ దాకా ఇష్యూ చెయ్యి, ఓకే, అక్కడ దాకా నో ప్రాబ్లం. బట్ దాన్ని దాటినాక నువ్వు ఇంకా ఎక్కువ ఇష్యూ చేస్తే కనుక వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటేనే మనకు తెలుసు మనము ఆ క్యాపిటల్ ఇష్యూ చేసినందుకు ఎంత కాస్ట్ పడింది. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఆల్ టుగెదర్ మొత్తం కలుపుకొని దాని మీద బర్డన్ పడుతుంది. ఫలితంగా ఏమవుతుంది? హెన్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ విల్ డిక్లైన్. కాబట్టి కంపెనీ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. ఇక్కడేమో డెట్ ఇష్యూ చేసుకోండి బెటర్ అన్నాడు. ఇక్కడేమో నువ్వు డెట్ ఇష్యూ చేసినా ఏమి ఈక్విటీ ఇష్యూ చేసినా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మార్కెట్ కండిషన్స్ మార్కెట్ యొక్క పరిస్థితులు అవి మనని డిసైడ్ చేస్తే వాల్యూని, అంతేగాని ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇష్యూ చెయ్యండి అంటే ఇక్కడలాగా ఇష్యూ చేయమంటున్నాడు, మళ్ళీ ఇక్కడలాగా ఆపమని కూడా అంటాడు. ఎట్లా? ఇష్యూ ద షేర్స్ ఆర్ వాట్ ఈస్ డెట్, ఇష్యూ ద షేర్స్ ఆర్ డెట్ అప్ టు సర్టన్ లెవెల్, ఒక లెవెల్ దాకా ఇష్యూ చేయండి. తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ బర్డన్ ఆన్ ద ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దాని మీద బర్డన్ పడుతుంది. సో కాబట్టి మన కంపెనీ వాల్యూ అనేది డిక్లైన్ కిందకి పడుతూ ఉంటుంది అని ఇది ట్రెడిషనల్ అప్రోచ్ చెప్తుంది. దీంట్లో మనకు ఫార్ములా ఏం లేదు, కానీ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే కనుక ఇక్కడ కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ద ఫర్మ్ పేస్ 100% ఆఫ్ ఇట్స్ ఎర్నింగ్ యాజ్ డివిడెంట్. కంపెనీకి వచ్చిన ఎర్నింగ్స్ మొత్తం డివిడెంట్కి ఇచ్చేస్తుందట. నాకు ఒక 50 లక్షలు వచ్చింది ఎర్నింగ్స్, ప్రాఫిట్ మొత్తం డివిడెంట్కి ఇచ్చేస్తున్నాను. ఇది ఒక అజంప్షన్. అర్థమైందా? ద ఫర్మ్ పేస్ 100% ఆఫ్ ఇట్స్ ఎర్నింగ్స్ యాజ్ డివిడెంట్. తర్వాత ద టోటల్ ఫినాన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. కంపెనీ యొక్క ఫినాన్స్ అనేది మొత్తం కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజెస్ ఉండవు అని అనుకోవాలి. ఇంకా ది ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈబిఐటి, ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎక్కువ పెరుగుతాయని అనుకోకూడదట. ఇంకా ద బిజినెస్ రిస్క్ రిమైన్స్ కాన్స్టెంట్. బిజినెస్ రిస్క్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, పెరగదు తగ్గదు. అంటే ఈ కండిషన్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇంకా లాస్ట్ది ఏంటి? దెర్ ఆర్ ఓన్లీ 2 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ యూజ్డ్. ఇక్కడ 2 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ యూజ్ చేస్తున్నాం. ఏంటవి? బై ఫార్మ్ డెట్ అండ్ షేర్స్. డెట్, షేర్స్ ఈ 2 ఇష్యూ చేస్తున్నాం అనుకోవాలి ఇక్కడ ఈ ట్రెడిషనల్ అప్రోచ్లో. అర్థమైందా? కాన్సెప్ట్ క్లియరా? స్క్రీన్ షాట్ తీసుకొని టైం ఇస్తాను, తర్వాత ఈ మొత్తం క్లీన్ చేసి మీకు లాస్ట్ థియరీ, అది ఎంఎం థియరీ చెప్తాను. స్క్రీన్ షాట్ కావాలా? తీసుకోండి. ఓకే, నేను ఇది క్లీన్ చేసి నెక్స్ట్ లాస్ట్ థియరీ ఎంఎం థియరీ చెప్తాను. స్టే కనెక్టెడ్. ఇప్పుడు మొదిగ్లియాని మిల్లర్ అప్రోచ్ చూద్దాం. మనం 3 చూసాం కదా. ఒకటి ఎన్ఐ అప్రోచ్, ఎన్ఓఐ అండ్ ఎంఎం. ఎన్ఐ అప్రోచ్ ఏం చెప్తుందో ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఎన్ఐ అప్రోచ్ ఏం చెప్తుందంటే మీరు డెట్ ఎక్కువ ఇష్యూ చేయండి, ఎందుకంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి. అదే ఎన్ఓఐ అప్రోచ్ ఏం చెప్తుంది? మీరు డెట్ ఇష్యూ చేసినా ఈక్విటీ ఇష్యూ చేసినా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ వాల్యూ ఆఫ్ ద షేర్స్. దాంట్లో ఏం డిఫరెన్స్ పడదు. ఎందుకు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఎక్కడ పడుతుంది అంటే కనుక మార్కెట్ కండిషన్స్ అవి వాల్యూని డిసైడ్ చేస్తే, కానీ మీరు ఇది ఇష్యూ చేసిన అది ఇష్యూ చేసిన పెద్ద ఫరక్ పడదు అంటున్నాడు వాడు ఎన్ఓఐలో. అదే ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటి? ఈ రెండింటి కాంబినేషన్, ఎన్ఐ ఎన్ఓఐ కాంబినేషన్. ట్రెడిషనల్ అప్రోచ్ ఏమంటుంది? మీరు ఇష్యూ చేయండి, డెట్ అండ్ ఈక్విటీ ఇష్యూ చేయండి, బట్ ఒక లెవెల్ దాకా ఇష్యూ చేయండి. ఆ లెవెల్ దాటి బియాండ్ దట్ లెవెల్ ఇష్యూ చేస్తే కనుక మీకు అది కంపెనీ యొక్క వాల్యూ అనేది డిక్లైన్ అంటే కిందకి జారిపోయే స్టేజ్కి వస్తుంది. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రాపర్ రిజల్ట్స్ అని చెప్తుంది. అదేది ట్రెడిషనల్ థియరీ. ఇక ఎంఎం థియరీకి వద్దాం. మొడిగ్లియాని మిల్లర్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక థియరీ పెట్టారు. వీళ్ళ థియరీ అంటే ఇర్రెలవెంట్ థియరీ, రిలవెంట్ థియరీ అని రెండు రకాలైన థియరీ పెట్టారు. ఇర్రెలవెంట్ థియరీ అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అప్లికబుల్ కాదో అప్పుడు. ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం డెట్ ఇష్యూ చేసి ఏం లాభము? డెట్ అంటే డిబెంచర్స్ ఇష్యూ చేసేదే మనకి అక్కడ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుందని, మనం ఇంట్రెస్ట్ ఎంతైతే పే చేస్తామో డిబెంచర్ హోల్డర్స్కి దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుందని మనము డెట్ని ఇష్యూ చేస్తాం కదా. ట్యాక్స్ లేనప్పుడు దాన్ని థియరీ ఆఫ్ ఇర్రెలవెన్స్ అంటాము. ట్యాక్స్ లేనప్పుడు ఏం చేస్తాము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇష్యూయింగ్ దిస్ డెట్? నో యూజ్.
ఇక్కడ ఇలాంటప్పుడు ఎప్పుడైతే ట్యాక్స్ ఈజ్ నాట్ దేర్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ట్యాక్స్ డెట్ ఇష్యూ చేయడం వేస్ట్ అంటున్నాడు. అక్కడ డెట్ ఇష్యూ చేసినా ఈక్విటీ ఇష్యూ చేసినా రెండు ఒకటే. అర్థమైందా? ఒకవేళ ఈ థియరీ ఆఫ్ రిలవెన్స్లో ఏమంటాడంటే, ఒకవేళ మీకు ట్యాక్స్ ఉందనుకోండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూ బెటర్ టు ఇష్యూ ద డెట్ మోర్, డెట్ ఎక్కువ ఇష్యూ చేయండి, ఎందుకంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. సో ఓవరాల్ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గుతుంది అంటున్నాడు. సింపుల్ ఫండా అండి, ఒక్కసారి మీరు కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ద థియరీ ప్రూవ్స్ దట్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏం ఫరక్ పడదంట, ఇక్కడ ట్యాక్స్ లేదు కదా, absence of tax, not affected by changes in the capital structure. ఇక్కడ ఏమైనా చేసుకొని ఇక్కడ కాస్ట్ ట్యాక్స్ లేనప్పుడు ఇంకేం పడుతుంది అనేసి నాట్ ఎఫెక్టెడ్ చేంజెస్ ఇన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ ఆర్ సేస్ దట్ డెట్ ఈక్విటీ మిక్స్ ఈజ్ ఇర్రిలవెంట్. నువ్వు ఎట్లనే మిక్స్ చేసుకో, అక్కడ ట్యాక్స్ లేదు కదా, డెట్ ఈక్విటీ మిక్స్ అనేది ఇర్రిలవెంట్, ఇంకా అవసరం లేదు మనకి, ఎట్లనే ఉండని, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి. ఇర్రిలవెంట్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. కంపెనీ యొక్క మొత్తం ఫర్మ్ వాల్యూ కనుక్కోవడానికి మనకి డెట్ అండ్ ఈక్విటీ రేషియో ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి ట్యాక్స్ లేదు కాబట్టి. ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. వాల్యూ ఆఫ్ ద కంపెనీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఫ్యూచర్లో ఎంత ఎర్నింగ్స్ వస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు డెట్ ఇష్యూ చేశారా లేకపోతే ఈక్విటీ ఇష్యూ చేశారా, దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బికాస్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అప్లికబుల్ కాదు కాబట్టి, ట్యాక్స్ అప్లికబుల్ కాదు కాబట్టి. ఒకవేళ ట్యాక్స్ అప్లికబుల్ అయితే థియరీ ఆఫ్ రిలవెన్స్ అంటారు ఇది. ఇక్కడ ఏంటి, వెన్ ట్యాక్సెస్ ఆర్ అజ్యూమ్ టు ఎగ్జిస్ట్. ట్యాక్స్ అప్లికబుల్ అయితే ఏముంది, మనము డెట్ ఎక్కువ ఇష్యూ చేసామనుకోండి, డెట్ అంటే డిబెంచర్స్, వాళ్ళకి ఏమి ఇస్తాము, డివిడెంట్ ఇస్తాము. డివిడెంట్ ఇచ్చినప్పుడు ఆ డివిడెంట్ మీద ట్యాక్స్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి వేరాజ్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్, ట్యాక్స్ ఉంది అంటే మీరు డెట్ ఎక్కువ ఇష్యూ చేయండి అంటారు వాళ్ళు. అదే చూడండి, ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ విల్ ఇంక్రీజ్ ఎప్పుడు, ట్యాక్స్ ఉన్నప్పుడు. ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్, కంపెనీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుందట, ఆర్ లేకపోతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ డిక్రీజ్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తగ్గుతుంది అన్నాడు. ఎందుకనంటే ఎప్పుడైతే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందో. ఓకే, సో విత్ ద యూజ్ ఆఫ్ డెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద డిడక్టబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ ఛార్జెస్ ఆఫ్ ట్యాక్స్ పర్పస్. ఎప్పుడైతే ట్యాక్స్ ఉందో అప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది, ప్లస్ కంపెనీ యొక్క కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా తగ్గుతుంది అంటున్నాడు. ఇది థియరీ ఆఫ్ రిలవెన్స్. రిలవెన్స్ ఈ రెండు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. ట్యాక్స్ లేనప్పుడు, ట్యాక్స్ ఉన్నప్పుడు. ట్యాక్స్ లేకపోతే నువ్వు డెట్ ఇష్యూ చేసినా ఏది ఇష్యూ చేసినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ట్యాక్స్ ఉంటే బెటర్ టు ఇష్యూ ద డెట్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది, మనకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది, కంపెనీ యొక్క వాల్యూ పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎట్లా వాల్యూ చేస్తాం కంపెనీ యొక్క మొత్తం వాల్యూ అంటే కనుక చిన్న ఫార్ములా, V ఈజ్ ఈక్వల్ టు EBIT/KO ఇంటూ 1 - T. ఇక్కడ 1 - T కాకుండా ఈ సేమ్ ఫార్ములా మొత్తం V ఈజ్ ఈక్వల్ టు EBIT/KO అనేది ప్రీవియస్ స్లైడ్లో చూసాం కదా, అది ఇది ఒకటే. కాకపోతే ఇక్కడ మనం 1 - T అంటున్నాం. 1 - T అంటే ఎప్పుడైతే మనకి ట్యాక్స్ ఉంటుందో, ట్యాక్స్ ఉన్నప్పుడు 1 - T అంటాం. సో V ఈజ్ ఈక్వల్ టు EBIT/KO ఇంటూ 1 - T. ఇక్కడ V అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ఫర్మ్, ఇంతకు ముందు లాగానే. EBIT అంటే కూడా తెలుసు, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. I అంటే ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇక్కడ T అంటే ట్యాక్స్ రేటు. ఇంకా నెక్స్ట్ KO అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మొత్తం ఆల్ టుగెదర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అయితే మొడిగ్లియాని మిల్లర్ థియరీ అనేది వర్కౌట్ అవుతుంది బాగానే, కానీ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఏంటది, ఏం అజంప్షన్స్ అంటే, ఫస్ట్ది దట్ ఈస్ పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా ఉందట, అంటే అనేక మంది కొనుగోలుదారులు, అనేక మంది అమ్మేవాళ్ళు, చాలా మంచి పర్ఫెక్ట్గా నడుస్తుంది ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇంకా దర్ ఈస్ నో రిటైన్డ్ ఎర్నింగ్స్, వాళ్ళు రిటైన్డ్ ఎర్నింగ్స్ ఏం పెట్టుకోవట్లేదు, వచ్చినట్టే మొత్తము పంచిస్తున్నారు డివిడెంట్ ఇంట్రెస్ట్ రూపంలో. ఇది ఒకటిను. ఇంకా ద డివిడెంట్ పేఅవుట్ రేషియో ఈజ్ 100%. డివిడెంట్ పేఅవుట్ అనేది 100% ఉంటుందట. అదేవిధంగా ద బిజినెస్ కన్సిస్ట్ ఆఫ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ బిజినెస్ రిస్క్. కంపెనీకి కూడా, బిజినెస్ కూడా సేమ్ లెవెల్ రిస్క్లోనే పనిచేస్తుందంట. అన్ని ఈ అజంప్షన్స్కి లోబడి పనిచేస్తుంది. క్లియరేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి.
నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది భయపడేవాళ్ళు, అమ్మో ఇవి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్, డివిడెండ్ థియరీస్, అది ఇది అని చెప్పేసి. చాలా ఈజీ, ఏం కష్టం కదా, ఓన్లీ కాన్సెప్ట్ కొంచెం మెల్లగా అర్థం చేసుకొని ఇట్లా గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో డోంట్ లీవ్ ఇట్. ఇక ఇక్కడ దాకా బాగానే అర్థమైతే కనుక నెక్స్ట్ మనము డివిడెంట్కి వెళ్ళిపోదాం. డివిడెంట్ థియరీస్ కూడా నేర్చుకుందాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బీకామ్, బీబీఏ, ఎంబీఏ, సిఏ, సిఎస్, సిఎంఏ ఏది చేసినా కానీ ఆ డివిడెంట్ థియరీస్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. దాని మీద ఫోకస్ చేద్దాం. ఇవన్నీ ఫాలో అవుతున్నారు కదా? కింద కామెంట్లో కాస్త ఏదో ఒకటి రాస్తూ ఉండండి, నేను మీకు అర్థమవుతుంది అని తెలుస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ ఫీడ్బ్యాక్, మీ ఫీడ్బ్యాక్ చూడాలనిపిస్తుంది. సో రాస్తూ ఉండండి అండ్ తప్పకుండా వీడియో షేర్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. నెక్స్ట్ డివిడెంట్ క్లాస్లో కలుద్దాం. గుడ్ లక్.